నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మన ఇంటికి వాస్తు దోషం ఉంది అని ఎలా తెలుసుకోవాలి గురుగారు? మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి. చాలా మంచి ప్రశ్న అమ్మా. వాస్తుదోషం ఉందని ఎలా తెలుస్తుంది, వాస్తుదోషం ఉన్నవి ఎలా సెట్ చేసుకోవాలి, రెండు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా ఆ ఇంటికి వెళ్ళే ముందు నుంచే మీ లైఫ్లో సిమ్టమ్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అంటే కొన్ని పాజిటివ్స్ జరుగుతుంటాయి. ఆ ఇల్లు మీకు బాగుందంటే, బాగోపోతే కొన్ని నెగిటివ్స్ మీకు జరుగుతుంటాయి. ఎలా అంటే జాబ్లో డిస్టర్బెన్స్ అవ్వడం, ఆరోగ్యం డిస్టర్బెన్స్ అవ్వడం, రిలేషన్స్లో పాడవడం, రావాల్సిన డబ్బు ఆగిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది వెళ్ళే ముందే ఆ రోజుల్లోనే వెళ్ళినప్పటి నుంచి. కానీ వెళ్ళిన ఒక సంవత్సరం 2 సంవత్సరాలకి ఏంటంటే ఇంటి ప్రభావం కాదని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు, అబ్బాయి సంవత్సరంతో బాగానే ఉందండి, సంవత్సరంతో ప్రాబ్లం అయింది. అది ఇంటి ప్రభావం కాదు, వాళ్ళ జాతక ప్రభావం. అయితే ఏదైనా ఒక ఇల్లును మనం ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఒకటి పాయింట్ నెంబర్ 1 మేజర్గా చూడాల్సింది మీ పేరుని బట్టి, మీ పేరులో ఉండే మొదటి అక్షరం, అది ఎవరు భార్యాభర్త అంటే భర్తదే, భార్యది అవసరం లేదు. అమ్మాయి సింగిల్గా ఉంది, ఆవిడేదో ఒక ప్రాపర్టీ తీసుకుంటుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఆ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని వర్గు నిర్ధారణ అంటారు. వర్గు పరంగా వాళ్ళకి ఏ ఫేసింగ్ పనిచేస్తుంది, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇంకా మంచిది. అప్పుడు రాహుకేతువులు ఎక్కడున్నారు, శుభగ్రహాలు పాపగ్రహాలు ఎక్కడున్నాయి, దాన్ని బట్టి చూసుకొని వాళ్ళ యొక్క డైరెక్షన్ ఎంపిక చేసుకోవాలి. అంటే ఏ డైరెక్షన్లో, ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ అయితే మామూలుగా రోడ్డు డైరెక్షన్ ఉంటుంది. అపార్ట్మెంట్ అయితే వాళ్ళ ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్కి మెయిన్ డోర్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇది వర్గు నిర్ధారణ చేసుకోవాలి. అందులో ఈ డైరెక్షన్ అనేది ఒక ఎత్తు అయితే, రెండో పాయింట్ ఏంటంటే ఆ వర్గులో కూడా మీరు సరైన పదంలో డోర్ ఉందో లేదో చూసుకోవాలి. ఇది 90% వాళ్ళ లైఫ్లో వాస్తుపరంగా పాజిటివ్ సిమ్టమ్స్ ఇస్తుంది. సరే వెళ్ళామండి, ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాము, ఆ డోర్ మనం సెట్ చేసుకోవడం కుదరదు, ఎలాగా? దానికి చాలా సింపుల్గా చిన్న చిన్న మెటల్స్తోని అది పదం బ్లాక్ చేయొచ్చు, పదాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఏమీ మనం కూలగొట్టాల్సిన అవసరం లేదు. లేదు మీకు ఛాన్స్ ఉంది ఇంకో డోర్ మార్చుకుంటా అంటే మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే అది మంచి సమయం చూసుకొని ఆ డోర్ మార్చుకోవాలి. ఇక మూడోది ఏంటంటే ఇంట్లో కట్టడం నిర్మాణం, అంటే వాష్రూమ్స్ ఎక్కడున్నాయి, ఏ రూమ్ ఎంత సైజులో ఉంది, ఎక్కడ ఏది ఉంది, ఏ జోన్స్ ఎక్కడున్నాయి అనేది ఒక ఎత్తు అయితే, ఇంట్లో వేసే రంగులు కూడా ప్రభావం చూపిస్తాయి. ఉత్తరం వైపు మీరు రెడ్ కానీ క్రీమ్ కలర్, ఎల్లోయిష్ కలర్స్ కానీ ఉంటే అది మీ యొక్క ఫైనాన్షియల్ దాని మీద, అవకాశాల మీద ప్రభావం చూపిస్తుంది. ఆగ్నేయంలో కూడా మీకు గనక గ్రీన్ కలర్, రెడ్ కలర్ కాకుండా బ్లూయిష్, బ్లాకిష్ కలర్స్ ఉన్నాయంటే అక్కడ ఎక్కువగా మీకేమవుతుందంటే అది కూడా ఫైనాన్స్ రావడానికి ఆపుతూ ఉంటుంది. ఇంట్లో ఉండే స్త్రీకి అనారోగ్యాలు చేస్తూ ఉంటుంది. నైరుతి బాగా ఓపెన్ ఉంటాయి, పితృదేవత అనుగ్రహం అనేటువంటిది మీకు రాకుండా ఉంటుంది. బాత్రూమ్స్ ఉండకూడని ప్లేసెస్లో ఉంటే బ్లాకేజ్ ఏర్పడతాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు శాస్త్రంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు. ఇప్పుడు ఈశాన్య దేవతా గృహం అన్నారు, అంటే ఈశాన్యంలో దేవతా గృహం పెట్టుకోవచ్చు. చాలామంది తెలియక అయ్యో ఈశాన్యం మూతైపోతుందండి అంటాడు. దేవతా గృహం పెట్టుకుని ఎందుకు మూతైపోతాయి? ఇంట్లో 4 వైపులా గదులు ఉంటాయి, 4 మూతైపోతున్నట్టు గది కట్టినంత మాత్రాన కాదు కదా. ఎందుకు కట్టమన్నారు అంటే ద్వితీయ అదితి అనేటువంటి పదాలు అక్కడ ఉంటాయి. అది ఈశానుడు అనేటువంటిది ఉంటాడు ఈశాన్యంలో. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మన మీద కలగడానికి, మన యొక్క సంకల్పం ఈశ్వరుడికి చేరడానికి మనం ఈశాన్యంలో గృహం పెట్టుకొని అక్కడ మెడిటేషన్లా చేసి పూజ చేస్తే మన సంకల్పం ఏదైతే ఉందో ఫైనల్గా ఈశ్వర సంకల్పం మన సంకల్పంగా మారుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనందరం ఉన్నాం, ఇక్కడ కూర్చున్నాం, ఈశ్వరుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎవరిది నమ్ముతారు? ఈశ్వరుడు చెప్పింది వింటారా, మే నలుగురు చెప్పింది వింటారా? ఈశ్వరుడు చెప్పింది ఫైనల్ కదా. అలాగే మన సంకల్పం ఏదైతే ఉందో మనసులో పలానా పని అవ్వాలి స్వామి అవ్వట్లేదు అంటే మనకు ఒక స్ఫురణ వచ్చేలా చేస్తాడు. అందుకే ఈశాన్య దేవతా గృహం చెప్పారు. అలాగే తూర్పు ఈశాన్యంలో ఈ ఎంటర్టైన్మెంట్వి అంటే టీవీస్ పెట్టుకోవడం చాలా. తూర్పులో సిట్టింగ్ ఏరియా పెట్టుకోవాలి. తూర్పు ఆగ్నేయంలో మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే అది పాడవకుండా చూసుకోవాలి. అది అలాగే ఉంటే కనుక ఇంట్లో మనకి సంతానం మీద ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది, డీప్ థింకింగ్ మీద ఎఫెక్ట్ కలుగుతుంటుంది. అందుకే అక్కడ కవం పెట్టుకోమని చెప్తారు, కృష్ణుడు బొమ్మ పెట్టుకోమని చెప్తారు. ఆగ్నేయంలో మనకు చూసుకున్నట్లయితే వంటగది ఉండమని చెప్పారు, ఆగ్నేయ పాకం వచ్చేదే. దక్షిణాగ్నేయంలో నెయ్యి పెట్టమని చెప్పారు. దక్షిణంలో దక్షిణే సయంతత అంటే దక్షిణం వైపు నిద్రపోమని చెప్పారు, దక్షిణం వైపు తలబెట్టుకోమని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఎనర్జీ వస్తుంది కాబట్టి. దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం శ్లోకం ఉంది. అంటే ఏమిటి? దక్షిణ నైరుతిలో టాయిలెట్స్ కట్టుకోమని చెప్పారు. మనం తెలియక దక్షిణంలో కట్టేస్తాం, లేకపోతే నైరుతిలో కడతాం. ఆ రెండింటికి మధ్యలో కట్టుకోమని చెప్పారు. నైరుత్యత శస్త్రగారు అంటే మీ యొక్క పనిముట్లు ఏవైతే ఉన్నాయో నైరుతిలో పెట్టుకోమని చెప్పారు. పశ్చిమ నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం అంటే మీ యొక్క బుక్స్, మీ చదువుకునేదంతా పడమర నైరుతిలో ఉండాలి. పశ్చిమే వెస్ట్ సైడ్ కూర్చొని భోజనం చేయమని చెప్పారు. అదేవిధంగా వెస్ట్ సైడ్ అనేది బెనిఫిట్ జోన్స్ అంటారు. అంటే మీ యొక్క నైరుతి బెడ్రూమ్లో
వెస్ట్ అంటే ఆ రూమ్లో వాయువ్యం మూల లేదా ఆ రూమ్లో వెస్ట్ మీరు ధనం పెట్టుకోవచ్చు, గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ పెరుగుతాయి. ఇలా ఒక్కొక్క డిప్రెషన్ జోన్ ఎక్కడుంది, ఉత్తరం ఏంటి, ఉత్తరానికి ఉత్తరే నిధి సంస్థితం, ఉత్తరంలో నిధులు పెట్టుకోవాలి, తెలియక ఉత్తరంలో బాత్రూమ్ లెటర్న్స్ కట్టుకుంటున్నాం. వాయువ్య భాండార సంస్థితం అంటే వాయువ్యంలో మీరు బియ్యం పెట్టుకోమని చెప్పారు. ఒకప్పుడు ధాన్యపు గదులు కట్టేవారు అక్కడ. ఇలాగ వాస్తులో ఈ స్టెప్ బై స్టెప్ ఇవి కనుక క్లియర్ చేసుకోగలిగితే వాస్తు ఒక రక్షణ కవచంలా మీకు ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు బయట ఎలా ఉన్నా సరే ప్రకృతి ఎంత వర్షం పడుతున్నా మీరు కారులో వెళ్తున్నారు అనుకోండి, మిమ్మల్ని సేవ్ చేస్తుంది ఆ కారు, మీ మీద బాన పడకుండా మీ మీద ఎండ పడకుండా చూసుకుంటుంది కదా. అలాగే ఒక రక్షణ లాగా ఉంటుంది. కాబట్టి ఇది రెంటింటికి అయితే మన మీద 90% పడుతుంది, ఓనర్కి 10% పడుతుంది. ఓన్ హౌస్ అయితే మన మీదే 100% పడుతుంది. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. చాలా మందికి సందేహం ఏంటంటే ఇది మీ ఇల్లు మంది కాదు కదా, ఓనర్ది కదా, మనం కేవలం ఉంటున్నాం కదా, నువ్వు రెంట్ కడుతున్నావు అక్కడ ఉంటున్నావు. చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మీరున్నారు, మీకు బైక్ ఉంది, మీ ఫ్రెండ్ ఒక ఆవిడ ఆ బైక్ తీసుకొని వెళ్ళింది, పడిపోయింది కింద ఎక్కడో, ఆవిడ దెబ్బ తగలకుండా ఉంటుంది, ఆవిడది కాదుగా బైక్, తగులుతుంది కదా. అలాగే రెంటల్ హౌస్ కూడా ప్రభావం చూపిస్తుంది. దీని మీద మనకి చాలా మంది మనకు అనుభవాలు కూడా ఉంటాయి. మేము ఆ ఇంటికి వెళ్ళాక చాలా బాగా కలిసి వచ్చిందండి, ఇంటికి వచ్చాక మాకు ఆ ఇబ్బంది అయిందండి అంటూ ఉంటాం. అంటే ఏమిటి, అక్కడ ఉండే జోన్స్, అక్కడ ఉండే దేవతా స్వరూపాలు, అక్కడ ఉండే పదము, ఆ ఎనర్జీస్ మీకు మ్యాచ్ అవ్వట్లే. ఎందుకంటే వాస్తు అనేటువంటిది కేవలం మీకు ఏదో ఒక 4 గోడలు కట్టేసుకున్నాం అన్నట్టు కాకుండా ప్రతి దేవత అసుర యొక్క ఎనర్జీ అక్కడ ఉంటుంది, వాస్తు పురుషుడు యొక్క ఎనర్జీ ఉంటుంది. సో బ్రహ్మస్థానం ఖాళీగా ఉండడం ఇవన్నీ కూడా చూసుకోవాలి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.